అలానే మిసెస్ రావు, ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. చావు అంచున ప్రపంచం ఉంది అని చెప్పి చెప్తోంది. అందుకే సరిహద్దుల్ని మూసేయండి అని చెప్పి అనౌన్స్ చేసేసింది అఫీషియల్గా. దానికి కారణం ఏంటంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి కాంగో, ఉగాండా దేశాల్లో 2 భయంకరమైనటువంటి వైరస్లు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 300 మందికి ఆ దేశంలో ఆ వ్యాధి సోకితే 88 మంది చనిపోయారని చెప్పి అఫీషియల్గా వెలువడుతున్నటువంటి న్యూస్. ఏంటి ఈ వైరస్ అనంటే ఎబోలా అనేటువంటి వైరస్ పేరు మనం విన్నాం. ఆ ఎబోలా వేరియంట్లలో 2 వేరియంట్లు, ఒకటి బుండి బుగ్యో అనేది, ఇంకోటి క్లేడ్ 1. ఈ 2 వైరస్లు మరణ మృదంగాన్ని మోగిస్తూ ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో ఉండేటువంటి దేశాల్లో కాంగో, ఉగాండా, కెన్యా, రువాండా ఈ దేశాల్లో విస్తృతంగా ఇది వ్యాపిస్తూ ఉంది. అందుకే ఆ దేశాల్ని సరిహద్దులను మూసేయండి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. కేవలం ఆ దేశాలకే కాదు, ప్రపంచం మొత్తానికి అలర్ట్ చేసేసింది. వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించమని చెప్పి అనౌన్స్ చేసింది. బహుశా భారతదేశం కూడా రేపో మాపో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఎమర్జెన్సీని ప్రకటించక తప్పనటువంటి పరిస్థితి. మీరు కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పోయి భయంకరమైనటువంటి వైరస్లు ఏంటి తాజాగా అని కొడితే ఇమీడియట్గా మొత్తం హిస్టరీ వచ్చేస్తుంది. గతంలో కూడా ఎబోలా వైరస్ వచ్చింది. 2022లో తర్వాత 2 సార్లు ఎబోలా వైరస్ వచ్చింది. 2008లో కూడా ఒక రకమైనటువంటి ఎబోలా వైరస్ ఆఫ్రికా ఖండంలో వచ్చింది. అప్పుడు మరణాల సంఖ్య తక్కువగా ఉంది. వేలల్లో సోకితే 100లోనే చనిపోయారు. కానీ ఇవాళ 100లో సోకితే 100లో చనిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో నెలకొంది. ఒకవైపేమో ఆర్థిక మాంద్యం, ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ద్రవ్యోల్బణం పెరిగి కొన్ని దేశాల్లో అయితే లాక్డౌన్ ప్రకటించేశారు. కొన్ని దేశాల్లో సాయంత్రం 7 దగ్గర నుంచే షాపులు క్లోజ్ చేయండి అని చెప్పి అనౌన్స్ కూడా చేశారు. మన దేశంలో ఇంకా రిస్ట్రిక్షన్స్ పాటించమని చెప్పి చెప్తున్నారు, కానీ స్వచ్ఛందంగా కొంతమంది పాటిస్తూ ఉంటే మరి కొంతమంది పాటించట్లేదు, ఎక్కువ మంది పాటించట్లేదు. ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు, కానీ వాటిని పాటించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆయన ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు, ఆయనకు ఆ యంత్రాంగం ఉంది కాబట్టి ముందుగా ఆయనకి తెలుస్తుంది ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు. అందుకే భారతీయులను కాపాడడానికి, భారతీయులను సురక్షితంగా ఉంచడానికి, భారతీయుల ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించడానికి ఆయన కొన్ని సూచనలు చేశారు. మీరు విదేశాలకు వెళ్ళొద్దు, అలాగే పెట్రోల్ డీజిల్ని ఎక్కువ వాడకుండా ఉండేలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ని కంటిన్యూ చేయండి, ఆన్లైన్ క్లాసులని కొనసాగించండి, వర్చువల్ మీటింగ్స్ పెట్టుకోండి, ఇలాంటి జాగ్రత్తలన్నీ చెప్పారు. కరోనా వైరస్ సోకినప్పుడు 2019 నుంచి 2022 మధ్యలో కరోనా క్రైసిస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సంఘటితంగా భారతీయులందరూ కూడా నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అది చేసి బయటపడ్డారో అదే తరహాలో ఇప్పుడు ఆర్థిక సంక్షోభం, మరొక వైపు ఆఫ్రికా ఖండాల నుంచి దూసుకొస్తున్నటువంటి వైరస్లు, ఈ 2 పెద్ద సంక్షోభాలు, ఇవి 2 పెద్ద పెనుముప్పు అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చెప్తూ ఉంది. ఆల్రెడీ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగాను, దేన్ని జెమినీ అని అడిగితే అది ఏం చెప్తుందంటే చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే ఎబోలా వైరస్లో ఉండేటువంటి తీవ్రమైనటువంటి రూపాంతరం చెందినటువంటి వైరస్లు ఇవి 2 కూడా. ఈ రెండిట్లో ఒకటి క్లేడ్ 1B, ఇది చాలా డేంజర్ వేరియంటు. ఇది మంకీ ఫాక్స్ నుంచి రూపాంతరం చెందుతూ ఈ వైరస్ కాంగోలో ప్రారంభమై ఉగాండా, కెన్యా, రువాండా మీదుగా పొరుగు దేశాలకు విస్తరిస్తుంది. అందుకే ఆ దేశాల సరిహద్దులను మూసేయమని చెప్పారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. ఖచ్చితంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి సూచనలు, సలహాలు పాటించాలి, లేదంటే ప్రపంచం మొత్తం ఆ వైరస్ తోటి మునిగిపోయేటువంటి అవకాశం ఉంది. మరణ మృదంగం మొత్తం వరల్డ్ మొత్తం అదే మరణ మృదంగం వినిపించేటువంటి భయానకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ వైరస్లు సోకినటువంటి వాళ్ళకి లక్షణాలను కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. ఎలాంటి లక్షణాలు ఉంటాయి? విరోచనాలు, రక్తస్రావం కావడం, దాంతోపాటు కండరాల నొప్పులు, తలనొప్పి, జ్వరము, చర్మం పైన దద్దుర్లు, చీములు వచ్చేలాగా బొబ్బలు రావటం, దద్దుర్లు నుంచి చీము రావటం, ఇలాంటి లక్షణాలు
ఉండి తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతూ ఉంటారు ఈ వైరస్ సోకినటువంటి వాళ్ళు అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు కొంతమంది మన వాళ్ళు కూడా ఆఫ్రికా ఖండాల్లో ఉన్నారు. ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటున్నారు కొన్ని వస్తువుల్ని, ఎక్స్పోర్ట్ కొన్నిటిని చేస్తూ ఉన్నారు అక్కడికి. ఈవెన్ ఇప్పుడు ప్రపంచ యాత్రికుడిగా ఉన్నటువంటి నాన్వేష్ కూడా ఉగాండాలో ఉన్నారని చెప్పి కొద్దిసేపటి క్రితమే నాకు వేరే మిత్రులు కూడా చెప్పారు. సో ఆ దేశాల నుంచి మన దేశానికి ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళని రిస్ట్రిక్షన్ చేయాల్సిన అవసరం ఉంది, ఐసోలేషన్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా డేంజర్గా ఉంది. 300 మందికి చూస్తే 88 మంది చనిపోయారు, మిగిలినటువంటి వాళ్ళు బెడ్ మీద ఉన్నారు. అంటే చావు రేషియో, వ్యాధి సోకినటువంటి వాళ్ళ చావు రేషియో చాలా ఎక్కువగా ఉంది. ఇది చాలా డేంజర్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది కాబట్టి భారతదేశం కూడా అలర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బహుశా రేపో మాపో అత్యవసర సమావేశాన్ని నరేంద్ర మోడీ గారు కూడా ఢిల్లీలో ఏర్పాటు చేసి, ఆయన విదేశాల్లో ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత యుఏఈ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు త్వరలోనే రేపో ఎల్లుండో లేదంటే రెండు మూడు రోజులకు ఖచ్చితంగా మళ్ళీ లాక్డౌన్ తరహా ప్రకటన వచ్చేటువంటి ప్రమాదం అయితే పొంచి ఉంది. సరిహద్దుల్ని క్లోజ్ చేస్తున్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా ఇప్పటికే ఎయిర్ ఇండియా విమానాల్లో కోత పెట్టేశారు. అలాగే ఆయా దేశాల్లో ఉండేటువంటి విమానయాన కంపెనీలు తగ్గించేస్తున్నాయి విమానాలని, ఎందుకంటే ఫ్యూయల్ రేటు పెరిగిపోయింది. కాకపోతే మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కంప్లీట్గా క్లోజ్ చేయకపోతే ఈ వైరస్ నుంచి బయటపడటం అనేది చాలా కష్టం అంటున్నారు. దీంట్లో బుండి బుగ్యో అనేటువంటి వైరస్, సో ఎబోలా వైరస్ నుంచి రూపాంతరం చెంది ప్రాణాంతకంగా మారినటువంటి వైరస్ ఇది బుండి బుగ్యో. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. గాలిలో కూడా ఈ వైరస్ ప్రయాణం చేసి పక్క వ్యక్తులకు సోకేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ఇది చాలా డేంజర్ వైరస్. కాబట్టి మీరు వరల్డ్ మొత్తాన్ని షట్ డౌన్ చేయండి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. అఫీషియల్గా ఇప్పుడు నేషనల్ మీడియాలో కానీ ఇంటర్నేషనల్ మీడియాలో కానీ వస్తున్నటువంటి న్యూస్ ఇది. వరల్డ్ మొత్తాన్ని షట్ డౌన్ చేయమని చెప్పి చెప్తూ ఉన్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కాకపోతే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి దాన్ని కానీ, డబ్ల్యూటీఓ చెప్పినటువంటి సలహాలను కానీ, సూచనలు కానీ ఆయన పట్టించుకోవట్ల. ఐక్యరాజ్య సమితి చెప్పినా పట్టించుకోవట్ల. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తన బాధ్యతగా వరల్డ్ మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని షట్ డౌన్ చేయండి, సరిహద్దుల్ని మూసేయండి అని చెప్పి చెప్తూ ఉంది. బహుశా భారతదేశం త్వరలోనే సరిహద్దులను మూసేసిన అవకాశాలు ఉన్నాయని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఢిల్లీలో కూడా ఇలాంటి టాకే నడుస్తుంది. మరి ఈ వైరస్లో అంత ప్రమాదమా? షట్ డౌన్ చేయాల్సిన అవసరం వచ్చేసిందా? ఇప్పుడు ఆ వైరస్ కారణంగా మరణ మృదంగం మోగుతున్నటువంటి క్రమంలో ఆఫ్రికా కంట్రీస్లో అది రాకుండా ఉండాలంటే షట్ డౌనే శరణ్యమా?